మేము అధికారంలోకి వస్తూనే అభివృద్ధిని అందలమెక్కించేస్తాం, రహదారుల పరిస్థితిని మెరుగుపరిచేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటూ అందలమెక్కిన కూటమి నేతల సాక్షిగా అభివృద్ధి లేదు, ఆమోదం చెక్కలేదు అన్న తీరులో పాలన సాగుతోంది. ఇక ప్రజా సంక్షేమం మాకక్కర్లే, మా సంక్షేమం మాత్రమే మాకు ముఖ్యం అన్న తీరులో కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయి. పాడేరులో జరుగుతున్న ఈ అడ్డగోలు వ్యవహారమే ఇందుకు తాజా సాక్ష్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రధాన రహదారుల్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో పట్టణంలో ఇప్పుడున్న రోడ్లను 100 అడుగులకు విస్తరించడం ద్వారా ఆ సమస్యలు తీర్చాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని జనం సంతోషించారు. రోడ్ల విస్తరణలో ఇళ్ళు షాపులు కోల్పోయేవారు తమ ఆస్తులను తొలగించవద్దని కోర్టుకెళ్లినా వారికి ఊరట దక్కలేదు. రోడ్డు వెడల్పు చేసేందుకు అవసరమైన భూసేకరణ పనులు 8 వారాల్లో పూర్తి చేసి ఆ వెంటనే రోడ్డు నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీంతో ముందుకు కదిలిన అధికారులు మొదటి వారంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ 12 షాపులు ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. చట్ట ప్రకారం వాటిని తొలగించేశారు. అయితే ఇదే ప్రాంతంలో రోడ్డు పొడవునా అక్కడక్కడ కూటమి నేతలు వారి అనుచరులకు చెందిన నిర్మాణాలు ఉన్నాయి. వీటిని తొలగించకుండా చక్కని తిప్పారు నేతలు. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వీరి హెచ్చరికలకు భయపడ్డ అధికారులు జీ హుజూర్ అనేశారు. ప్రణాళిక ప్రకారం ప్రతి శనివారం నాడు ఈ కూల్చివేతల కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే ఒక్క వారం మాత్రం పనికి దిగిన అధికారులు ఆ తర్వాత వారం నుంచి దాన్ని మర్చిపోయారు. సార్, ఈరోజు హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా 100 అడుగులు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పని ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పాత బస్సులో ఉన్నటువంటి ఒక 12 షాపులు అంటే మొదటి శనివారం అంటే ప్రతి శనివారం కొడతామని చెప్పేసి చెప్పారు. చెప్పి ఒక్క శనివారం మాత్రమే కొట్టారు. రెండోసారి శనివారం కొట్టాల్సి వచ్చినప్పుడు రెండో శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే అని చెప్పేసి ఆ రోజు అన్నారు. సరే వదిలేసాం. 3వ శనివారం బక్రీద్ అని చెప్పేసి అన్నారు. 4వ శనివారం యోగా దినోత్సవం అని చెప్పేసి ఆ రోజు క్యాన్సిల్ చేశారు సార్. 5వ శనివారం ఇంకా కలెక్టర్ గారు ఇక్కడ 1వ తారీఖు ప్రోగ్రామ్ ఉందని చెప్పి సీఎం గారి ప్రోగ్రాం ఉందని చెప్పేసి 5వ శనివారం ఎగ్గొట్టడం జరిగింది సార్. ఈరోజు 6వ శనివారం నాడు అంటే ప్రజల్ని ఇక్కడ ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్ని అరికట్టాలి. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది, పార్కింగ్ కూడా కష్టమైపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు వెడల్పు చేయాలి, పాడేరు పట్టణం డెవలప్ కావాలని చెప్పేసి అందరూ కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటువంటి తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఇక్కడ ప్రజల్ని కొంతమంది టీడీపీ నాయకులు, బడా నాయకులు మరి తెలియదు, మరి ఇక్కడ ఏ నాయకులు మాకు తెలియదు, కానీ కేవలం వాళ్ళు షాపులు పోతుందనే ఒక అక్కసుతోనే ఈరోజు పాడేరు పట్టణంలో జరుగుతున్నటువంటి రోడ్డు పనులని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈరోజు మాకు సమాచారం ఉంది. కూటమి నేతల ఇళ్ళు షాపుల కోసం ఏకంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అధికారులు యథేచ్ఛగా తుంగలో తొక్కేశారన్నమాట. అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రజలతో కలిసి వచ్చి పాడేరు ప్రధాన రహదారి మీద బైఠాయించారు. అధికారుల అడ్డగోలు వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ నిరసన చేపట్టారు. తక్షణం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ద్వారా రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రహదారి మీదే భోజనాలు చేశారు. అధికారుల అడ్డగోలు వ్యవహారాన్ని తప్పుపడుతూ సాక్షాత్తు ఎమ్మెల్యేనే రోడ్డు మీద బైఠాయించారు అన్న విషయం తెలిసి జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. నిరసన విరమించాలని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ స్వప్రయోజనాల కోసం పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమి నేతలు వారికి వంత పాడుతున్న అధికారుల తీరులో మార్పు రాకపోతే ఏం చేస్తామో కూడా విశ్వేశ్వరరాజు తెలియజేశారు. ఇక్కడ ప్రజలకి పనికొచ్చేటటువంటి ట్రాఫిక్ కష్టాలు కానీ ఇక్కడ షాపులు ఏదైతే ఉందో అక్రమ నిర్మాణాలు ఉందో అవన్నీ కూడా మీరు పడగొట్టి తక్షణమే రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ వేలాది మంది ప్రజలతో రోడ్డు మీద ఇంకా కూర్చొని ఖచ్చితంగా రోడ్డు మీద అడ్డంగా కూర్చొని నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై పాడేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేదంటే పెత్తందారుల ప్రభుత్వమా అంటూ ప్రశ్నిస్తున్నారు. పాడేరు పట్టణంలో రోడ్డు పనుల విస్తరణ కార్యక్రమానికి అడ్డుపడుతున్న శక్తులను ప్రశ్నించిన పాడేరు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.